నా పేరు డాక్టర్ సంజన. నేను ఖమ్మం రీహాబ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు ఒక పేషెంట్ కే శ్రీకాంత్ అనే ఒక పేషెంట్ గురించి చెప్పబోతున్నాను. ఆయన 23-year-old మేల్. ఆయన ఒక ఇంజనీర్ లాగా వర్క్ చేసేవారు. ఇక్కడే మణికొండలో ఉంటాడు. ఒక రోజు నైట్ ఇలానే వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ రోజు యాక్సిడెంట్ అయ్యాక దెర్ వాజ్ సివియర్ హెడ్ ఇంజరీ. ఆయనకి సివియర్గా బ్లీడ్ అయిపోయింది హెడ్లోకి. దాని తర్వాత పేషెంట్ వెంట ఇంటూ కోమా. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చాక ఆయన మెల్లిగా ఆయన రెస్పాన్స్ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశాము. ఆయన రెస్పాన్స్ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశాక తర్వాత వి వర్క్ ఆన్ హిస్ స్ట్రెంత్. అలా వర్క్ చేస్తూ ఇప్పుడు ఈ రోజు పేషెంట్ నడిచే కండిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాము. వాళ్ళ మదర్ మాట్లాడతారు. 11 గంటలకు బాబు డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళొస్తుంటే శ్రీకాంత్, నా పేరు మన్యమ్మ, వెళ్ళొస్తుంటే మా చిన్న పాప డెలివరీకి నేను వెళ్ళిపోయినా. నేను పొద్దున్నే వస్తామ్మా అంటాను. నాకు ఆయన 10 గంటలకు కాలు మాట్లాడి పోతుంటేనే బిరకాట తట్టుకొని ఎగిరి పడిపోయిండు. పడిపోయిన దాంట్లో ఇక్కడ మా ఇల్లుడు ఉండడు. తొందర తీసుకొచ్చి మెయిన్ పట్నం అది ఏం హాస్పిటల్ కానీ తెచ్చి జాయిన్ చేసిండ్రు. 10 రోజులు ఏసులో పెట్టిండ్రు కానీ అన్యం అనలేడు, పుణ్యం అనలేడు, ఏమీ అనలేడు. పలుకు లేదు, పులుకు లేదు. పోయి చూసినాం, ఉత్త ఖాళీగా చూసినాం, వచ్చినాం. మా సర్వర్ అయిన మళ్తనాడు జంటల్ వాటాలకు మార్చిండ్రు. ఆ నుండి ఇక్కడ మన హాస్పిటల్కి వచ్చినాం, గమ్మన్ హాస్పిటల్కి వచ్చినాం. వీడికి వచ్చిన తర్వాత 5 రోజులకు నా కొడుకు మంచిగా కన్ను తెరిచి చూసిండు. ఒక కన్ను తెరిచి చూసి ఒక చేతు కూడా ఇట్లా అన్నాడు. మళ్ళీ తర్వాత ఒక 5 దినాలు చెర్ర బాధపడి మళ్ళీ 5వ రోజు మళ్ళీ మంచిగా చేత ఊపిండు, ఇంకా శైలి చేసిండు, కాళ్ళు ఊపిండు. వీడికి వచ్చినాకనే నా కొడుకు మంచిగా అయిండబ్బా. గుర్తుపడుతున్నాడు, మంచిగా పిలుస్తున్నాడు, మమ్మీ అని పిలుస్తున్నాడు. మా కుటుంబాన్ని మొత్తాన్ని గుర్తుపట్టుతున్నాడు, అందరిని పిలుచుకుంటున్నాడు. మాకు అదే సంతోషం ఉంది. మంచిగా చేసిండ్రు, ట్రీట్మెంట్ మంచిగా నడిచింది, మంచిగా చేసిండ్రు. మా బాబుని బాగా పట్టించుకున్నారు. నీ వేడుబాకమ్మ, మీ బాబుని మంచిగా మాటలతోనే నేను తొలిస్తాను మా సార్ అన్నాడు. మంచిగా నా పెద్ద కొడుకులాగానే నీవు మా మమ్మీ నేను మంచిగా చేసి నడిపించి తోలుతున్నాడు. అదే మాట కరెక్ట్ అయింది సార్, మంచిగా చేసిండు. సంతోషం. ఇట్లాంటివి నేను కూడా మళ్ళీ ఎన్నో చెప్పి తోలుతా. ఇక్కడ మంచిగా నా బాబుకి అయింది, వాళ్ళని తాను గమ్మన హాస్పిటల్కు మీరు కూడా వెళ్ళరు, మంచిగా అవుతుందని చెప్పేస్తా. ఇవి కచ్చిబోలు బ్రిడ్జ్ దాటందాడు ఉంది అని చెప్తా. నమస్తే అండి, నేను గమన్ రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి మీ నందకిషోర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక 23 ఏళ్ల ఎలక్ట్రీషియన్ యొక్క అద్భుతమైన రికవరీ గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. 23 ఏళ్ల శ్రీకాంత్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు రోడ్ యాక్సిడెంట్ గురవడం వల్ల మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. దాంతోపాటు రిబ్స్కి ఫ్రాక్చర్ అవడం, ఊపిరితిత్తుల్లో కూడా సమస్యలు రావటం, కంటికి మెదడుకి కలిపి ఉంచే నరానికి గాయం కావటం, తీవ్రమైన రక్తస్రావంతో ఆయన అన్కాన్షియస్ అయిపోవడం జరిగింది. ఆయన్ని వెంటనే ఒక ఆసుపత్రికి తరలించి డీకంప్రెసివ్ క్రేనియాటమీ అనే సర్జరీ చేయటం ద్వారా ఆయన ప్రాణాన్ని వైద్యులు రక్షించగలిగారు. కానీ కోమాలోనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని తిరిగి మామూలు స్థితికి తీసుకొని రావడానికి గమన్ రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వైద్యులు, మా పల్మనాలజిస్టులు, మా ఎక్స్ట్రీమ్లీ ట్రైన్డ్ రీహాబిలిటేషన్ నర్సింగ్ స్టాఫ్, మా ఫిజియోథెరపిస్టులు కలిసి ఆయన్ని కోమా నుంచి కోలుకునేలాగా చేయటం, ఊపిరితిత్తులకి సరైన వ్యాయామం ద్వారా డీకానలైజేషన్కి త్వరగా చేరుకునేలాగా సహాయపడడం జరిగింది. ఈరోజే డీకానలైజేషన్ జరిగి ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటే మా అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. శ్రీకాంత్ నా పేరు, మంచిగా అయింది, మంచిగా ఉంది. గమన్ హాస్పిటల్ గచ్చిబౌలి నచ్చింది. మణికొండ నుంచి ఈ హాస్పిటల్కి వెళ్ళని చాలామంది చెప్పారు, మంచిగా అయింది. కింద పడ్డ బైక్ పైన ఉన్నా